శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పుట్టిన తేదీని బట్టి ఎలాంటి పరిహారం పాటిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1వ తేదీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థాలు పంచిపెడితే అదృష్టం కలిసి వస్తుంది. 2వ తేదీలో జన్మించిన వాళ్ళు ఎద్దులకు పచ్చటి మేత ఆహారంగా తినిపించాలి. 3వ తేదీలో జన్మించిన వాళ్ళు శనగలతో చేసిన తీపి పదార్థాలు పేదవాళ్ళకు పంచిపెట్టాలి. 4వ తేదీ జన్మించిన వాళ్ళు ఆకలితో ఉన్న పేదవాళ్ళకు భోజనం పెట్టాలి. 5వ తేదీ జన్మించిన వాళ్ళు నానబెట్టిన ఆకుపచ్చ రంగులో ఉన్న పెసలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. 6వ తేదీలో జన్మించిన వాళ్ళు బెల్లంతో చేసిన తీపి పదార్థాలు కానీ పాలకోవా కానీ ఎవరికైనా పంచిపెట్టాలి. 7వ తేదీ జన్మించిన వాళ్ళు మీ ఇంట్లో వాయువ్యం మూల గుర్రం బొమ్మ ఏర్పాటు చేసుకోవాలి. 8వ తేదీ జన్మించిన వాళ్ళు చిన్నపిల్లలకు వీలైనప్పుడు చెరకు ముక్కలు పంచిపెట్టాలి. 9వ తేదీ జన్మించిన వాళ్ళు ఆలయ అర్చకులకు వీలైనప్పుడు వస్త్రదానం చేయాలి. 10వ తేదీ జన్మించిన వాళ్ళు ప్రాతకాలంలో ఇష్టదైవ దర్శనం చేసుకుని ఆ తర్వాత జలచరాలకు ఆహారం వేయాలి. 11వ తేదీ పుట్టిన వాళ్ళు సోమవారం పూట కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. 12వ తేదీ జన్మించిన వాళ్ళు గోధుమ పిండితో చేసినటువంటి లేదా శనగపిండితో చేసినటువంటి పదార్థాలు వీలైనప్పుడు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. 13వ తేదీ జన్మించిన వాళ్ళు వీలైనప్పుడు తేనె రంగులో ఉన్న వస్త్రాలు దానం ఇవ్వాలి. 14వ తేదీ పుట్టిన వాళ్ళు కంచు పాత్రలో కర్పూరం ఉంచి ఎక్కడైనా టెంపుల్లో దానం ఇవ్వాలి. 15వ తేదీ జన్మించిన వాళ్ళు పాలతో చేసిన తీపి పదార్థాలు 20 మందికి పంచిపెట్టాలి. 16వ తేదీ పుట్టిన వాళ్ళు పావురాలకు వీలైనప్పుడు గింజల ఆహారంగా ఇస్తూ ఉండాలి. 17వ తేదీ పుట్టిన వాళ్ళు బెల్లము, కొబ్బరి, బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు ఎవరికైనా వీలైనప్పుడు దానం ఇవ్వాలి. 18వ తేదీ పుట్టిన వాళ్ళు మంగళవారం పూట ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వాలి. 19వ తేదీ పుట్టిన వాళ్ళు గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు కనీసం 19 మందికి వీలైనప్పుడు ఇవ్వాలి. 20వ తేదీ పుట్టిన వాళ్ళు సోమవారం పూట బియ్యం దానం ఇస్తూ ఉండాలి. 21వ తేదీ పుట్టిన వాళ్ళు గురువారం పూట శనగపిండితో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. 22వ తేదీ పుట్టిన వాళ్ళు బియ్యము, కూరగాయలు వీలైనప్పుడు దానం ఇవ్వాలి. 23వ తేదీ పుట్టిన వాళ్ళు దేవాలయానికి శంఖం కానీ పుష్పాలు కానీ వీలైనప్పుడు దానం ఇవ్వాలి. 24వ తేదీ పుట్టిన వాళ్ళు శుక్రవారం పూట జలచరాలకు ఏదైనా ఆహారం వేయాలి లేదా సోదరీమణులకు వీలైనప్పుడు వస్త్రాలు ఇవ్వాలి. 25వ తేదీ పుట్టిన వాళ్ళు తెలుపు లేదా ఆకుపచ్చ లేదా కాషాయ రంగు వస్త్రాలు వీలైనప్పుడు దానం ఇవ్వాలి. 26వ తేదీ పుట్టిన వాళ్ళు టెంపుల్లో దీపారాధన కోసం వీలైనప్పుడల్లా నూనె ఇస్తూ ఉండాలి. 27వ తేదీ పుట్టిన వాళ్ళు ఎరుపు వస్త్రాలను సోదరీమణులకు వీలైనప్పుడు దానం ఇవ్వాలి. 28వ తేదీ పుట్టిన వాళ్ళు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఒక 28 మందికి ఆదివారం పూట పంచిపెట్టాలి. ఎప్పుడైనా పంచిపెట్టచ్చు. 29వ తేదీ జన్మించిన వాళ్ళు తల్లికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇచ్చి తల్లికి వస్త్రదానం చేసి తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి. 30వ తేదీ పుట్టిన వాళ్ళు గురువారాలు తీపి పదార్థాలు కానీ అరటిపళ్ళు కానీ పంచిపెట్టాలి. 31వ తేదీ పుట్టిన వాళ్ళు దేవాలయం దగ్గర భక్తులకు పులిహోర కానీ మినపకాయలు కానీ పంచిపెట్టాలి. ఇలా పుట్టిన తేదీ బట్టి పరిహారం చేసుకుంటే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దైనందిన జీవితంలో జ్యోతిష శాస్త్ర పరంగా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.